హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి బాటనీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూసామండి. అయితే అందులో చాప్టర్ 1 వచ్చేసి కణశాస్త్రంలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పాను. అయితే ఇప్పుడు చాప్టర్ 2లో కనుక చాప్టర్ 2 వచ్చేసి మొక్కల కణజాలాలు. ఏంటండి అది? మొక్కల కణజాలాలు. అయితే వీటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. కింది వాటిలో మొక్కలలో విభాజ్య కణజాలము ఉపయోగము. అంటే ఇక్కడ మొక్కలలో ఉండేటటువంటి విభాజ్య కణజాలం యొక్క ఉపయోగం ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. కాండము, వేరు, పొడవు పెరుగుటకు. అయితే మొక్కలలో విభాజ్య కణజాలం ఉంటుందండి. మొక్కలలో కనుక చూసినట్లయితే ఆ విభాజ్య కణజాలం యొక్క ఉపయోగం ఏంటి అనంటే కాండము, వేరు పొడవు పెరుగుటకు ఉపయోగపడుతుంది. ఏంటండి అది? విభాజ్య కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ వంటి క్రియలకు ఉపయోగపడు కణజాలం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది. అయితే మొక్కల్లో జరిగేటటువంటి కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ, ఈ రెండింటి క్రియలకు ఉపయోగపడు కణజాలం ఏంటి అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. మృదు కణజాలము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కిరణజన్య సంయోగక్రియకు, శ్వాసక్రియకు వంటి క్రియలకు ఉపయోగపడు కణజాలం ఏంటి అని అంటే మృదు కణజాలము. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో వివిధ రకాల కణాలతో ఏర్పడి అన్ని ఒకే క్రియాత్మక ప్రమాణంగా వ్యవహరించే కణజాలాన్ని ఏమంటారు? అంటే ఇక్కడ వివిధ రకాల కణాలతో ఏర్పడి ఒకే క్రియాత్మక ప్రమాణంగా వ్యవహరించే కణజాలాన్ని ఏమంటారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. సంక్షిప్త కణజాలము. అంటే సంక్షిప్త కణజాలం అనేది ఏంటంటే ఇది వివిధ రకాల కణాలతో ఏర్పడి అయితే ఒకే క్రియాత్మక ప్రమాణంగా వ్యవహరించేటటువంటి కణజాలము. ఏ కణజాలం అండి అది? సంక్షిప్త కణజాలం. ఈ సంక్షిప్త కణజాలం ఏంటంటే వివిధ రకాల కణాలతో ఏర్పడి ఒకే క్రియాత్మక ప్రమాణంగా వ్యవహరించేటటువంటి కణజాలము. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో మొక్కలలో దారు కణజాలము దీనికి ఉపయోగపడుతుంది. అంటే మొక్కలలో కనుక చూసినట్లయితే దారు కణజాలము ఏ విధంగా దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి. నీటి ప్రసరణకు. అంటే ఇక్కడ దారు కణజాలం ఏంటి అని అంటే మొక్కలలో నీటిని ప్రసరింప చేయడానికి, అంటే నీటి ప్రసరణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో నీటి ప్రసరణకు ఉపయోగపడే దారు కణజాలంలో దారునాళాలు ఏ మొక్కలలో ఉంటాయి? అంటే నీటి ప్రసరణకు ఉపయోగపడేటటువంటి కణజాలం ఏంటండి? అది దారు కణజాలం. అయితే దారు కణజాలంలో దారునాళాలు ఏ మొక్కలో, అంటే ఇక్కడ ఏ మొక్కలలో ఉంటాయి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఆవృత బీజాలు. ఏంటండి అవి? ఆవృత బీజాలు. అంటే దారు కణజాలంలో ఉండేటటువంటి దారునాళాలు కనుక చూసినట్లయితే ఆవృత బీజ మొక్కలలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో మొక్కలలో పోషక పదార్థాల రవాణాకు ఉపయోగపడే కణజాలము. అంటే ఇక్కడ పోషక పదార్థాల రవాణాకు ఉపయోగపడేటటువంటి కణజాలం ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. పోషక కణజాలము. అంటే మొక్కలలో పోషక పదార్థాల కణజాలకు ఉపయోగపడేటువంటి కణజాలం ఏంటి అని అంటే పోషక కణజాలం. నెక్స్ట్. కింది వాటిలో కింది ఏ కణాలు మొక్కల భాగాలు వ్యాకోచం చెందడానికి ఉపయోగపడతాయి? అంటే ఇక్కడ ఏ కణాలు మొక్కల యొక్క భాగాలు వ్యాకోచం చెందడానికి ఉపయోగపడతాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. స్థూల కోణ కణజాలము. అంటే ఇక్కడ స్థూల కోణ కణజాలము అనేది అంటే స్థూల కోణ కణజాలం ఉండేటటువంటి కణాలు అనేటి మొక్క భాగాలు వ్యాకోచం చెందడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ మొక్క నుంచి స్రవించబడే లేటెక్స్ అనే ద్రవము పసుపు రంగులో ఉంటుంది?
అంటే ఇక్కడ లేటెక్స్ అనే ద్రవము పసుపు రంగులో ఉంటుంది. ఎందు కారణంగా అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆర్టిమేన్. అంటే లేటెక్స్ అనే ద్రవము పసుపు రంగులో ఉంటుంది. అంటే ఎందు కారణంగా ఉంటుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి అది ఏ మొక్క అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆర్టిమెన్ మొక్క నుంచి స్రవించబడేటువంటి లేటెక్స్ అనే ద్రవము పసుపు రంగులో ఉంటుంది. ఏ మొక్క అండి అది? ఆర్టిమేన్ అనే మొక్క నుంచి స్రవించబడేటటువంటి లేటెక్స్ అనే ద్రవము పసుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఫైకన్ ఎలాస్టికా అనే మొక్క నుంచి లభించే రబ్బరును ఏమని పిలుస్తారు? ఏంటండి? ఫైకన్ ఎలాస్టికా అనే అంటే ఫైకన్ ఎలాస్టికా అనే మొక్క నుంచి లభించేటటువంటి రబ్బరును ఏమని పిలుస్తారు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, ఇండియా రబ్బరు. అంటే ఫైకన్ ఎలాస్టిక్ అనే మొక్క నుంచి, అంటే ఫైకన్ ఎలాస్టిక్ అనేది మొక్క పేరండి. అయితే ఈ మొక్క నుండి లభించేటటువంటి రబ్బర్ని ఏమని పిలుస్తారంటే ఇండియా రబ్బర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గోల్ఫ్ బంతుల తయారీలో ఉపయోగపడే లేటెక్స్ ఏ మొక్క నుంచి లభించును? అయితే ఇక్కడ గోల్ఫ్ బంతుల తయారీలో ఉపయోగపడేటువంటి లేటెక్స్ అనేది ఏ మొక్క నుంచి లభిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వేలాక్వియం గుట్టు. అంటే వేలాక్వియం గుట్టు అనే మొక్క నుంచి లభిస్తుందండి. అయితే గోల్ఫ్ బంతులు తయారు చేయాలంటే ఉపయోగపడేటటువంటి లేటెక్స్ అనేది ఇక్కడ ఏ మొక్క నుంచి అని అంటే వేలాక్వియం గుట్టు అనే మొక్క నుంచి లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.